నువ్వేంటి వెనకాల ఏం చేస్తున్నావు? ఆకలి చంపేస్తుంది తెలుసా? ఇదిగో మా తమ్ముడు మాట్లాడతాడంట, మాట్లాడు. అవునండి ఇవ్వండి అయితేనే. ఏంట్రా ఆపరేషన్ చేస్తున్నావు వాడు తిరిగి నువ్వు? జాబా అండి? బాబోయ్, నాకు తిని కూర్చుని పొద్దు గూగులో నిద్ర అవుతాయి కానీ ప్రశాంతంగా ఉండదు. జాబ్ అంటున్నాడు మధ్యలోని. సి కానీ జావా కానీ C++ కానీ ఉంటాయి కదా, ఏమిటి వచ్చా అవి? స్టార్ట్ చేసావా అప్పుడే ఇంకా ఫోను? బాగున్నానండి, మీరు బాగున్నారండి? అంటేనండి మొన్న ఫోటోలో మీరు రోల్స్ రాయ్స్ కార్ ఇట్టారు కదండి. ఓ అదే, అది మా ఫ్రెండ్ గారి కారు. ఈ క్యాలరీలు ఎక్కడ ఉంటాయండి ఫుడ్ లోని? అదంతా నాకు తెల్లండి బాబు. ఇద్దరు ఒకేసారి వద్దామా? అయ్య బాబా, ఎలా అంటే అండి ఇప్పుడు కాదండి, పెళ్ళి అయిన తర్వాత అండి. అయితే నన్ను పడితే పిల్లోడు మనకు సెట్ అయిపోతాడు అనమాట. అయితే పెళ్లి చేసేసుకోవచ్చు ఇంకా నాకు పెళ్ళి అయితే. అమ్మయ్యా వెళ్ళారు అమ్మెల్లో. ఈ మా ఐదారు చీరలు ఎలా కడతారో కానీ నాకైతే పిచ్చిలు వేసిపోయింది అనుకో. అమ్మయ్యా అసలు నైటీ ఆడేద్దును, మళ్ళీ బాగోదులే ఇవాళ పెళ్లి చూపులైన రోజుని కదా అని మంచిగా ఇలా డ్రెస్ అన్నా వేసాను. అయ్య బాబోయ్ అమ్మ వద్ని, నాకెందుకో ఈ పిల్లోడు కొంచెం బోరింగ్ ఏమో అనిపిస్తుంది తెలుసా? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పెళ్లి చూపులు అయినాయి అనుకో, ఎవరన్నానే బాయ్ బాయ్ చెప్పినప్పుడు ఎలా చెప్తారు? వెళ్ళిపోతా అలాగే ఎక్స్ట్రాలు చేస్తారు కదా. ఈ పిల్లోడికి అసలు బాయ్ చెప్పలేదు సరిగ్గా నాకు. అదే చూస్తున్నాను నేను. అంటే మామూలుగా మనం కూడా ఇప్పుడు ముదిరిపోయాం కాబట్టి ఎన్ని వీడియోల్లో చూస్తూ ఉంటాము ఇలా బాయిలు చెప్పడాలో, మళ్ళీ ఫోన్ నెంబర్ల కోసం ఇలాగా పేపర్ మీద రాసి తెలియకుండా ఇలా పక్కన ఆడేయడాలో, పెళ్లి కుదురుకో అన్నీ చేస్తూ ఉంటారు కదా. ఈ పిల్లోడేమో ఏమీ చేస్తలేదు. నాకేమో డౌట్ వచ్చేస్తుంది. అంటే ఫోన్లు మాట్లాడేసుకుంటారు కదా, ఈ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నువ్వేంటి వెనకాల ఏం చేస్తున్నావు? ఆకలి చంపేస్తుంది తెలుసా? మా వదినుందండి బాబా, పెళ్లి చూపులు అవుతున్నాయని చెప్పి అంటే మనం ఎలాగోలా తోసేయాలి కదా. అందుకని చెప్పి పెళ్లి చూపులు అవుతాయి అని చెప్పి మనం కొంచెం గట్టిగా ఉంటాం కదా, ఉంటామని చెప్పి బాగా ఎండగట్టేసింది. ఇంకా పెళ్లి చూపులు అవ్వగానే నేను ఆగుతానేంటి, ఇవాళ మొత్తం మటన్ చికెన్ బిర్యానీలు ఏం చేస్తున్నాను, ఇంకా అందులో పడిపోయినట్టుంది. ఇప్పుడు బయటికి రావట్లేదు. అయ్యిందా? నాకు కొంత ఏమన్నా పాడేస్తే అసలు ఏమి అట్టలేదు నాకు. ఇదిలట్లేదు ఇదిలాగే కొంతంతా ఆడేసింది. గమ్మున ఉండవే తల్లి, నీకు దండం పెడతాను. ఏమీ పెట్టకుండా చంపేస్తున్నా బా. ఏమైతే కేరదోశ అలవాటు చేసిందని బాబు. అంటే నీ హెల్త్ అంటే ఓ బిర్యానీలో అవి తినేసేటప్పుడు ఇలాంటిది కేరదోశ బందిగా తిన్నావు అనుకోండి, హెల్త్కి మంచిదంట. ఈ మధ్య అన్ని వీడియోలో చెప్పేస్తున్నారు కదా, అందుకే మనకి అసలే అందం అంటే చాలా ఇష్టం కదా, అందుకే తింటున్నాను. ఏమోనండి బాబు, మధ్యలో నాకు పిల్లడి గురించి గుర్తొస్తుంటే ఏం డెసిషన్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. కరెక్టేనంట వాడు మనకి అనిపిస్తుంది. ఫోను అయిపోయి పెళ్ళికొడు కూడా అలా ఇప్పుడు చేస్తుంది నాకు. ఈవిడేంటి? హలో, హాయ్ కీర్తి, నేను విజయవాడ సిస్టర్ని మాట్లాడుతున్నాను. బాగున్నారండి? నేను బాగానే ఉన్నాను కీర్తి, ఎలా ఉన్నాను? నేను చాలా బాగున్నానండి. నీ నెంబర్ తెలియక మా వాడు అల్లాడిపోతున్నాడు అమ్మ అసలు. అందుకే నిన్న మీ వదిలికి కాల్ చేసి నేను నెంబర్ తీసుకున్నా. అవునండి, నేను అదే అనుకుంటున్నాను, నెంబర్ అడగకుండా వెళ్ళిపోయాడు ఏంటి అని. అంతేలేండి, అలాగే ఎలా అడుగుతారండి, బాగోదు కదండి, అంటే పద్ధతి కాదు కదండి. ఇదిగో మా తమ్ముడు మాట్లాడతాడంట, మాట్లాడు. అవునండి ఇవ్వండి అయితేనే. బాబోయ్ ఏం మాట్లాడాలి? హలో కీర్తి. హలో హలో కీర్తి, మీ వాయిస్ వినిపించలేదండి. వినపట్లేదా అండి? ఇంతకన్నా రాదండి బాబు నా వాయిస్ అసలు. హలో హలో కీర్తి, బాగున్నారా? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారండి? సరే అండి ఇదేనండి నా నెంబర్, ఇదేనండి. తర్వాత చెయ్యండి అయితేనే. ఉంటాయండి, బాయ్ అండి. అబ్బా అయ్యి బాబోయ్, ఈ పిల్లడు మాట్లాడినప్పుడల్లా హాయ్ అని యాక్టింగ్ చేయాలో చచ్చిపోతున్నాను. తొందరగా పెళ్ళిగా చేసేసుకుంటే మన బండారం బయట ఎత్తేయచ్చు. అమ్మ యాక్టింగ్లు చేయలేమండి బాబా. ఏంట్రా ఆపరేషన్ చేస్తున్నావు వాడు తిరిగి నువ్వు?
ఈ ఆ ఏజ్ నుంచే మేము కూడా ఈ ఏజ్కి వచ్చాం. అవన్నీ మాకు తెలుసు. నువ్వేం దాయాల్సిన పని ఏం లేదు అక్కడ. సర్లే అక్క, ఏదో ఒకటి కానీ కొంచెం ఆకలేస్తుంది, మంచిగా తోటకూర కానీ లేకపోతే పన్నీర్ కానీ ఏదైనా చేసి పెట్టవా? ఎందుకు తోటకూర? చికెన్ తింటానని చెప్పావు కదా, అందుకే చికెన్ చేశా. ఇప్పుడు అదే తినాలి. తింటాను అక్క, మా ఆవిడ చేస్తే తింటానులే. మొత్తం తోటకూర కానీ పన్నీర్ కానీ చేసి పెట్టు ప్లీజ్. ఏంట్రా పెళ్ళవకుండానే ప్యాంపరింగ్ బిగిన్ చేసేసావు? ఉంది ఆగు, ముందుగా ముసళ్ళ పండగ అప్పుడే చెప్తాను. ఊరుకో అక్క, మా ఆవిడ చాలా సైలెంట్ గా ఉంది, అసలు నోట్లో మాటే రావట్లేదు తెలుసా? అవునా? అందరూ ఏంటి నీలాగా ఉంటారనుకున్నాడు, నువ్వైతే మా బావన సాగు కొట్టేస్తున్నావు ప్రతిరోజు. అవును, చూద్దాంలే, ఆగు, వెయిట్ అండ్ సీ. In front, there is crocodile festival. 2 hours later. అమ్మయ్యా, మా అక్క కిచెన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చేద్దాం కీర్తికి ఫోన్. హలో హలో, ఎలా ఉన్నావు, బాగున్నావా? బాగున్నానండి. మీరు బాగున్నారా? మీ అక్కయ్య గారు లేరా అండి? ఇప్పుడు వెళ్ళిపోయిందిలే మా అక్క, ఇంకెవరు లేరు, చక్కగా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు. చెప్పండి అండి. మీరు ఏమనుకోపోతేనండి, ఇవి బాగున్నారా, నువ్వు బాగున్నావా, నేను బాగానే ఉన్నాను, ఇలాంటి టాపిక్లు కాకుండా వేరే ఏమన్నా మాట్లాడుకుందామండి, బాగుంటుంది కొంచెం. ఇది బాబోయ్, కొత్త టాపిక్లు అంటే ఏం మాట్లాడాలి ఇప్పుడు? దీంతో? సర్లే, మనకు తెలిసిన టాపిక్ ఉందిగా, దాంతో మేనేజ్ చేసేద్దాం. కీర్తి, ఇంకేంటి విషయాలు? కాలేజీలో అంతా బాగానే ఉందా? ఇప్పుడు జాబ్కి ట్రై చేసుకోవాలి కదా నువ్వు. జాబా అండి? బాబోయ్, నాకు తిని కూర్చుని పొద్దుగూకులో నిద్ర అవుతాయి కానీ ప్రశాంతంగా ఉండదు. జాబ్ అంటున్నాడండి మధ్యలోని. చేసేద్దామండి, దాన్ని ఏముందండి, చేయొచ్చండి. అంటే ఇప్పుడు కాలేజీలో పర్సంటేజ్ ఎంత వచ్చింది కీర్తి? బాగానే ఉండిద్దిలే, కష్టపడతావుగా పాపం, అసలు అమాయకురాలు నువ్వు. అవునండి, అమాయకురాల్ని. పర్సంటేజ్ అండి, పర్సంటేజ్ పెద్దగా రాదండి. అంటేని అసలు నా నోట్లోంచి మాటే రాదు కదండి. మా మాస్టర్ ఎప్పుడైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పినా సగం మింగేస్తానండి. అందుకే పాపం సరిగా వినపడకండి, అలా పాస్ మార్కులు వేస్తారు అంతేనండి. పర్సంటేజ్ ఏమీ లేదండి. పర్లేదులే, పర్సంటేజ్ ఏముంది కానీ ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చా? సి కానీ, జావా కానీ, C++ కానీ ఉంటాయి కదా, ఏమిటి వచ్చా అవి? అండి ఇచ్చి ఈ టార్చర్ ఏంద్రా నాకు. సీలు అలాంటివి ఏమి రావండి నాకు. జావాలంటే రాగి జావలు అలాంటివి తెలుసు కానండి, ఇంకా వేరే జావలు ఏమి తెలియదండి. మీకు తెలిస్తే మీరు నేర్పిద్దరు కానండి. టార్చర్తో చంపేస్తున్నాడు. ఫోన్ చేయనంతసేపునేమో చేయలేదు అనుకున్నాను, చేసిన తర్వాత నాకు ఈ గోల. అదేనండి, ఇంక ఈ టాపిక్లేనండి మీకే, ఇంకా స్పెషల్ టాపిక్లు ఏమి రావు అన్నమాట మనకి. మొదరా ఏంటండి అన్నారు? అరే విజయ్, ఎక్కడున్నావు? కొత్తిమీర తీసుకురమ్మన్నాను కదా, ఏం చేస్తున్నావు నువ్వు? స్టార్ట్ చేసావా అప్పుడే ఇంకా ఫోను? అమ్మయ్య, దేవతలాగా వచ్చిందమ్మో, కొత్తిమీర కట్టో ఏదో అంటుంది ఇవిడ. అదేనండి, మీ అక్కయ్య గారికి ఎగెత్తినట్టున్నారండి, ఒకసారి చూడండి అలాగే. అదే కీర్తి, మా అక్క కూరగాయలు పట్టురమ్మంటుంది. యాక్చువల్లీ మా అక్కకి మా బావ పట్టుకొస్తే నచ్చదు అనమాట. ఓ అవునండి, కూరలు, చికెన్లు అవన్నీ నేనే బయటకు పట్టుకొస్తాను అనమాట. చాలా గ్రేట్ అండి బాబు, మీరు పని అంతా మీరే చూసుకుంటారనమాట. నాకు కావాల్సింది కూడా అదే, మనం అసలు పని చేయము, ఇలాంటి వాడు చాలా బెటర్ మనకి. కీర్తి, నీ విషయం చెప్పనా? చెప్పు. మా అక్క పెద్ద గడుసు పుట్ట అనమాట, మా బావని చంపేస్తూ ఉండేది ఎప్పుడు. అయ్యి బాబోయ్, అవునండి, ఈ మధ్య ఆడపిల్లలందరూ అలాగ ఉంటున్నారండి బాబు, ఎంత గొడుసుగా ఉంటున్నారోనండి. నేను చాలా సాఫ్ట్ అండి బాబు. మీకు మంచి పిల్లం వచ్చిందండి బాబు. కీర్తి, నీ విషయం చెప్పనా? మా అక్క నీలాగా సాఫ్ట్ కాదనమాట, బాగా గడుసు. అయ్యి బాబోయ్, మన గురించి కానీ తెలిసిందనికి ఏమైపోతాడో పిల్లోడు. పల్లెల్లో అలవాటు అయిపోద్ది, అందరి మొగుళ్ళకి అలవాటు అవ్వట్లేదేంటి? చెప్పండి అండి, ఇంకేంటండి? ఏరా ఇంకా కదలలేదా కొత్తిమీరకి? నా కూర కూడా మాడిపోతుంది, ఇంకా ఫోన్ ఆపి కదిలయ్యా ముందు. అక్క వెళ్తున్నానులే, ఉండు, కొంచెంసేపు ఉండు. కీర్తి, మా అక్క నన్ను చంపేస్తుంది, అసలు ఫోన్లో మాట్లాడనివ్వట్లేదు. ఓ పని చేద్దాం, ఇదేదో అయ్యేయట్లేదు కానీ ఏదో ఒకటి నువ్వు ఇంట్లో మాట్లాడి కొంచెం బయట డిన్నర్ కలిసి చేయటం ప్లాన్ చేద్దాంగా. అవునండి, మా వదిన ఏమంటుందోనండి బాబు, కనుక్కుని వస్తానండి. అయితేనే రెస్టారెంట్ అడ్రస్ అయ్యి పెట్టండి, అయితేనే అక్కడ కలుద్దామండి. ఉంటానండి, బాయ్ అండి, బాయ్ బాయ్. ఓకేనండి, కలుద్దాము. ఏంటక్క? ఒరే, వాళ్ళు కట్నం ఏమి ఇవ్వనన్నారు కదా, కనీసం కీర్తినే అడగరా? వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమున్నాయి, గోల్డ్ ఎంత ఉందో, కనీసం ఆడపిల్ల పెట్టే గోల్డ్ ఎంత ఉందన్న తెలిస్తే మనకు బాగుంటుంది కదా. అక్క ఊరుకు అక్క, నువ్వు ఇప్పుడు ఇటువంటిని పెట్టుకొస్తే ఆల్రెడీ 30 ఏళ్ళు వచ్చినాయి, ఇక్కడ ఇంకా అవట్లేదా? నీకు అసలు అర్థమవుతుందా ఏమన్నా? ఊరుకో అక్క. కీర్తి, తర్వాత మాట్లాడతానులే, బాయ్, కలుద్దాం, అక్కడ డిన్నర్ కలుద్దాం, బాయ్. ఏంటక్క నువ్వు? నీకు అసలు చెప్పలేను రా బాబు, ఒక నమస్కారం.
అమ్మాయి అంతా బాగానే ఉంది కదా, అసలే ఫస్ట్ టైం మీట్ అవుతున్నాము, దెబ్బకు ఫ్లాట్ అయిపోలే. ఫస్ట్ టైం రెస్టారెంట్కి ఎలా ఉంటుందో ఏంటో. అమ్మయ్య రమ్మన్నాడని వచ్చేసాం మనం. ఫస్ట్ టైం ఈ మీటింగ్లు ఇవన్నీ నేను కొత్తగా ఉంది. ఎక్కడ కనపట్లేదండి మనోడు. ఎలా గుర్తుపట్టాలంటే పిచ్చి మొక్కాన్ని. రోల్స్ రాయిస్ కారు ఎక్కడ ఉంటే మనోడు అక్కడ ఉంటాడు. ఎక్కడ ఉంది కారు? అన్నీ అత్తింపిత్తిం కారులే, టయోటాలో, హోండాలో, సివిక్లు. ఏంటి ఆయన వచ్చాడు? హాయ్ హాయ్ అండి. బాగున్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారండి? బాగున్నారు. అయ్య బాబు ఏంటండి అది? పెళ్ళి కాకముందు అవన్నీ కాదండి, మామూలుగానేనండి. సర్లే అండి. అయినానండి వేరే వాళ్ళ కార్లు వేసుకొస్తున్నారు ఎందుకండి? ఎప్పుడు మన కార్లే మనం వాడాలండి, పక్క వాళ్ళ కార్లు వాడకూడదండి. అలాగా వేరే వాళ్ళ కారు కదా, ఇది మందే. ఇది మందేనండి. ఇదేంటి హోండా వేసుకొచ్చాడు? అడిగితే ఫీల్ అయిపోతాడంటావా? అయ్య బాబు అడగకపోతే నేను ఫీల్ అయిపోతాను. అంటేనండి మొన్న ఫోటోలో మీరు రోల్స్ రాయిస్ కార్ ఇట్టారు కదండి. ఓ అదే, అది మా ఫ్రెండ్ గారి కారు. పెళ్లి చూపులు కదా, కారు మందులు దిగితే బాగుండేది కదా అని చెప్పి ఫోటో దిగేసా. ఆ ఫోటో పంపేయారండి నాకు. పదండి తిందాం ఇంకా. అయ్య బాబు ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడండి నాకు. పదండి. కారు రోల్స్ రాయిస్ కాకపోయినా కొంచెం బిల్డప్ గానే బుక్ చేసేళ్ళే రెస్టారెంట్ అయితే. రెస్టారెంట్ బాగుందండి. ఓకే. ఏంటిది గ్లాసుల్లో స్ట్రా వేసేసి ఉంది? పంపు తీసుగా అలవాటు ఉందా ఏంటి? అవన్నీ మనం అడగలేదు ఇంకానే. అయ్యి బాబోయ్ గ్లాస్ ఎత్తేస్తాడు మనోడు. ఏంటి ఆలోచిస్తున్నావు? కూర్చుంటానండి. ఏం కూర్చోవాలరా బాబు? ఏంటిది చీర ఎక్కలేకపోతుందో? పొట్టిదేంటి బాగా? పొట్టిది అనుకుంటా. అప్పుడు చూసినట్లేండి నేను. చైరు బాగా హైట్ ఎక్కువ అండి బాబు. నాకు ఏంటోనండి అలాగే హైట్గా ఉన్నాయి చూస్తే సిరాకు వచ్చేద్దండి బాబు. అన్ని చిన్నగా ఉండాలండి నాకు, అప్పుడే కంఫర్ట్గా ఉంటుందండి. అవునులే, నువ్వు ఎంతే ఉన్నప్పుడు అన్నీ ఇంతే ఉండాలనుకుంటావు. సర్లే కానీ ఆర్డర్ పెడదాం ఫుడ్. అలాగే అండి. ఓకే. నాకైతే పన్నీర్ ఇష్టం. పన్నీర్ 65, తర్వాత పన్నీర్ బిర్యానీ, తర్వాత గోబీ మంచూరియన్. ఏమండి మీరు మర్చిపోయినట్టున్నారు, నాకు వెజ్ అంటే అసలు పడదండి బాబోయ్. నాకంతా నాన్ వెజ్ అండి. ఇవాళ నుంచి నాన్ వెజ్ స్టార్ట్ చేయండి పోనీ, చాలా బాగుంటుందండి. ఆ రోజు నేను ఎక్సైట్ అయిపోయి నాన్ వెజ్ తినేస్తాను అన్నాను కదా, ఇప్పుడు నాన్ వెజ్ ఏం తింటాం? సర్లే నువ్వే పెట్టు ఆర్డర్. పెద్ద ఇందులో చూసి పెట్టక్కర్లేదండి నాకైతేనే. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండి. చికెన్ స్టార్ట్ ఒకటి, మటన్ స్టార్ట్ ఒకటి అండి. తర్వాత రొయ్యలు మంచిగా అయిపోతారు కదా అదొకటి. ఫిష్ ఇలా పాంప్లెట్ లాగా వస్తుంది కదండి, ఫిష్ పలంగా అయిపోతారు ముక్కలు కట్ చేసి. అలాగండి. తర్వాత మనం 2 ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టండి, ఒక జ్యూస్ పెట్టుకుంటామండి. అలా మొత్తం మెనూ అంతా ఉంటే బాగుంటుందండి. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా? అవన్నీ మనమే తింటున్నామండి, ఇంకెవరైనా వస్తున్నారా? కంగారు అడిపోయినట్టున్నాడు ఏంటి? లేదండి, అంటేనే అన్ని రకాల టేస్ట్ చూడాలి కదండి. ఇక్కడ ఇంత దూరం వచ్చి ఒక బిర్యానీ బాగోదనండి అన్నీ పెడతానండి. నేనేం ఫినిష్ చేయనండి, ఊరికే టేస్ట్ చూద్దామనండి. ఓకే, అర్థమైంది. బాగా తినే రకం అనుకుంటా. నాకు దీంతో పని లేదండి, బాగా అలవాటు కదండి, మామూలుగానే చెప్పేస్తానండి. పిలిచి ఆర్డర్ చెప్పండి, నేను చెప్పినవన్నీ. నేను చెప్పలేనండి బాబు, అలా అన్ని ఐటెంలో నా వల్ల కాదండి అసలు. ఓవర్ యాక్షన్ చేయకరా. సర్లే మరి ఎన్నోగా ఆర్డర్ పట్టరా, మొత్తం తినేది పిల్ల. అయ్య బాబు ఎంతసేపు కూర్చోవాలి ఇలాగా? ఏమన్నా మాట్లాడాలి కదా, ఏం మాట్లాడలేదేంటి మనోడు? ఏమన్నా చెప్పండి, ఏమన్నా మాట్లాడండి. అంటే ఫుడ్ బాగా తింటారా ఉంటా కదా మీరు. యాక్చువల్లీ కొంచెం మనం క్యాలరీస్ కూడా చూసుకోవాలి. ఇందాక చికెన్, మటన్ ఇవన్నీ చెప్పారు కదా, అది కొంచెం డీప్ ఫ్రై ఉండేది కదా, దానివల్ల కొంచెం మనం క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి అనమాట. కొంచెం క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ తిన్నాం అనుకో బక్కగా ఉంటాం అనమాట. క్యాలరీస్ అండి? ఫుడ్ అంటేనండి టేస్ట్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, నూనె ఉంటుందండి. ఈ క్యాలరీలు ఎక్కడ ఉంటాయండి ఫుడ్లోని? అదంతా నాకు తెలదండి బాబు. ఒకసారి చెప్పండి క్యాలరీస్ ఏంటండి? ఏంటి, దీని క్యాలరీల గురించి కూడా తెలియదా? నేను అది కూడా చెప్పాలి అప్పుడు. అంటే ఏమీ లేదు, మీరు ఎక్కువ తిన్నారనుకోండి బాగా లావ్ అయిపోతారు అనమాట, క్యాలరీలు పెరిగిపోతాయి అనమాట. తక్కువ తిన్నారనుకోండి క్యాలరీలు తగ్గిపోతాయి, అంతే సింపుల్. అవునండి. ఈ గోలంతా నాకెందుకురా బాబు? అర్థం అవ్వకుండా ఈ సోదుగోల ఏం మాట్లాడాలో కూడా తెలియదు. నాకు ఉందే అనుకున్నాను రా, ఇది పెద్ద బోరింగ్ రా అని. ఏం చేస్తాం, మనకి 30 దాడిపోతున్నాయి. సరేలే. ఓకేనండి, ఫుడ్ వచ్చింది కదా, చల్లారిపోతే నాకు అసలు నచ్చదండి బాబు. ఫుడ్ తినేద్దామండి. మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తారండి మీరు?
ఒకటే వచ్చిందండి. అంటే మీరు ఇంకా షేరింగ్ ఉండదండి, మీరే తినేస్తారా? ఓహో ఇలా షేర్ చేసుకోవాలా? మనకి ఇలా తెలదు కదా, మనం లాగించేస్తాం ఎప్పుడు చూసినానే. షేరింగ్ అని మీరు కూడా స్పూన్ తీసుకోండి అయితే. అయ్యి బాబు, ఇన్ని డిజర్ట్స్ ఆర్డర్ పెట్టేశారేంటండి బాబు? ఇది మన ఇద్దరం మీట్ అయ్యాం కదా, దానికి సెలబ్రేషన్ కేక్ అన్నమాట. ఇది సెలబ్రేషన్ కేక్ అండి, బాగుందండి. థ్యాంక్స్ అండి. ఇద్దరు ఒకేసారి తాగుదామా? అయ్య బాబు, అలాంటి అండి ఇప్పుడు కాదండి, పెళ్ళైన తర్వాత అండి. మీరు వేరే తీసుకోండి అండి. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఓకేలేండి, పెళ్ళే వరకు వెయిట్ చేస్తాను, ఈ లోపల దీన్ని తింటాను. ఓకే అండి, అయితే వెళ్ళొస్తా అండి. ఓకే అండి. బాయ్ అండి. అయ్య బాబోయ్, అయిపోతున్నారేంటండి? బాయ్ చెప్తున్నానండి నేను. ఈడెక్కడ దొరికాడు రా బాబు, ఏదో రకంతో చెయ్యేసేద్దామని చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. వస్తా అండి. అమ్మయ్యా, 5-6 మీటింగ్ బాగానే ఉంది. ఏదో ఫస్ట్ టైము. ఇంక పిల్లోడి గురించి మనం అసలు ఫస్ట్ ఇప్పుడు ఓకే చేసుకోవాలా లేదా అని గురించి మాట్లాడుకోవాలి. అంతా బాగానే ఉంది, ఎందుకంటే మనకు బాగా వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకు. పిల్లోడు ఏ చేతులు వేద్దామని చూస్తున్నాడు, పట్టేసుకుందామని చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నా మనం బాగా నచ్చేసే ఉంటాం. ఈ విషయంలో పర్లేదులే, మనిషి ఎలాగున్నా లేకపోతే వెనకాల ఆస్తులు ఎలాగున్నా మనం అంటే ప్రేమ ఉండాలండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు రోల్స్ రాయిస్ ఏమో కనబడలేదు మనకి, ఏదో థియేటర్లో దిగేసాడు. అవి ఏం చేద్దాము? ఏముందిలే, పెళ్ళైన తర్వాత బాగా సంపాదించు నువ్వు గుంజేయమనుకో, ఎలాగోలా సంపాదించాడు, రోల్స్ రాయిస్ కొనిపించేయచ్చు. ఇప్పుడు కాదు రేపైనా కొనుక్కుంటాంలే, డబ్బులు ఉన్నాయి కదా. ఇంకేముంది? అయ్యి బాబా, అసలైంది డైట్ అమ్మా. ఆ క్యాలరీలు బాలరీలు అయ్యో మొదలెట్టేస్తున్నాడు. వాటికి ఏం చెయ్యాలి? అవన్నీ మన దగ్గర చెల్లుతాయేంటి? వండిది మనం వంటక మహారంటే నేనే. అలాంటప్పుడు ఇంకా మనం ఏదో తినాల్సిందే. మనకు అసలే ముక్కలేందే ముద్ద దిగదు, డీప్ ఫ్రైలో గారెలు లేనిదే అసలు దిగదు. ఇంకా అవన్నీ పర్లేదులే, అది నార్మలే. అయితే నిండి పడితే పిల్లోడు మనకి సెట్ అయిపోతాడు అనమాట. అయితే పెళ్లి చేసేసుకోవచ్చు. ఇంకా నాకు పెళ్ళి అయితే